మందార ఆల్రెడీ బిత్తరపోయింది. ఇదేందిరా స్వామి! నేనేదో చెప్పడానికొస్తే ఈమెలా అయిపోయింది. రాముడికి పట్టాభిషేకం అంటే ఈవిడేదో కొంచెమైనా డేలా పడతదేమో, మనమేదో ఎక్కబడుద్దామని చెప్పి వచ్చినాను. కానీ తీరా చూస్తేనేమో ఈవిడ కౌసల్యకున్నా కూడా ఈవిడే చాలా సంతోషంగా ఉంది. ఎలా విడగొట్టాలా అని చెప్పి మందార ఆలోచిస్తూ ఉంటుంది. మందార ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆవిడ సంతోషంలో ఆవిడ ఉంటుంది తప్ప, ఇక మందార వచ్చిన విషయం కూడా పెద్ద ఏముండదు. అబ్బా! నా చేతులతో పెంచుతున్న రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని చెప్పేసి అని మనసులోనే అనుకుంటుంది. అనుకున్న కాసేపటికి మందార వస్తుంది. వచ్చేసి ఇంకా మళ్ళీ ఆమె దగ్గరికి పోతా ఉంటుంది. ఆమె ఎటు వెళ్తే అటు వెళ్ళి, ఓసి పిచ్చదానా, నువ్వెంత పిచ్చిదానివేంటే, నీ కొడుకు బర్త్‌డే ఏమవుతాడు? రాముడు పట్టాభిషేకం అంటే రాముడికి రాజొస్తే నీ కొడుకేమవుతాడు? బర్త్‌డే ఏమవుతాడు? అంటే ఆయన రాజుగా ఉంటే ఆయన దగ్గర ఈయన సేవకుడిగా పనిచేస్తూ ఉండాలా? నీ కొడుక్కంత అవసరమా? ఇంత రాజు కడుపులో పుట్టి రాజు కాకుండా సైనికుడిగా ఉండాల్సిన అవసరమా నీ కొడుక్కి అని చెప్పి అంటది. ఇక కైకేయికి ఇక మనసులో ఏదో చిన్న సందేహం కదిలేసిందిక. ఎప్పుడైతే ఒక మాటకి ఆవిడ చలించిందో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మంచి చెప్తే వినని చెవుల కంటే చెడు చెప్తేనే త్వరగా స్వీకరించేవి మన చెవులు. అంత దరిద్రం నిజంగా. అయితే నీ కొడుకు పిచ్చోడే, అన్నా 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 అని తిరుగుతున్నాడు. ఇక నీ కొడుకు సేవకుడిగా ఉండిపోతాడు. రాముడు కౌసల్య కొడుకు, ఆయన రాజు అవుతాడు. నీకెలా చెప్పాలి? నీ పిల్లోడు భవిష్యత్తు చేతులార నీ చేత్తోనే నాశనం చేస్తావా అని చెప్పేసి మందార చిచ్చు రేపేస్తుంది. ఇక ఆవిడ ఆశ్చర్యంతో, ఇది కూడా నిజమే కదా, రాముడు రాజు అవుతున్నాడన్న విషయంలో నా కొడుకుని నేను మర్చిపోయానేంటి? అంటే నా కొడుకు అన్యాయం అయిపోతున్నట్టేగా అని చెప్పేసి కైకేయి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఓర్ని, నేను ఈ విషయం ఆలోచించనే లేదు. నా మంచితనం వల్ల నా కొడుకు నాశనం అయిపోతాడు కదా, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటి అని చెప్పి ఆవిడకు ఒక ప్రశ్నార్థకంగా మారకూడదని అనుకుంటుందన్నమాట. ఇక ఆ ప్రశ్న ఆవిడ మైండ్లో అలాగే ఉండిపోతుంది. భరతుడిని రాజుని చేయడంలో దశరథుడికి అనుమానం ఎందుకని అనుకుంటుంది. దశరథుడిని ఎలా అయినా ఒప్పించి అయోధ్యకి భరతుడిని రాజుగా చేయాలని నిర్ణయించుకుంటుంది. అవసరమైతే గతంలో దశరథుడు తనకి ఇచ్చిన వరాల్ని ఈ సందర్భంలో ఉపయోగించాలని నిర్ణయించుకుంటుంది. ఎలా అయినా భరతుడినే నా కొడుకుని రాజు చేయాలి, రాముణ్ణి కాదు అని చెప్పి అనుకుంటుంది. నలుగురు కొడుకులు సమానమయ్యేటప్పుడు నా కొడుకుని మాత్రమే రాజుని చేద్దాం, నా కొడుకు ఏం తక్కువ, విలువిద్య రాదా, మాట తీరు రాదా, లేకపోతే ధర్మపతుడు కాదు ఏంటి, ఎందుకు ఆపేస్తున్నారని చెప్పి దశరథుడి మీద మనసులోనే అన్నీ అనుకుంటుంది. వచ్చినాక అడుగుదాము, నా కొడుకుని పట్టాభిషేకుడు చేయాలి, భరతుడినే చేయాలని చెప్పేసి కైకేయి అనుకుంటుంది. మనసులో మాట మనసులోనే ఉంది. దశరథుడు అటుగా నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే పెద్ద కొడుక్కి ఇలా పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను కైకేయి అని చెప్పి చెప్దామని ఆయన వస్తున్నాడు. అంటే ఈలోపే మందారం తీసుకొచ్చేసి చెప్పేసిందనమాట. ఇక ఎక్కించే వాళ్ళు ఉంటారు కదా, మనకంటే ముందు వార్తాపత్రిక వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళకంటే ముందే కూడా వాళ్ళకి ఇలా మోసేటోళ్ళకి ముందే తెలిసిపోతాయి. అలా తీసుకొచ్చేసరికి సరే ఈలోపు చూసేసరికి చాలా దుఃఖంతో ఉంటుంది కైకేయి. దశరథుడు చూసేసరికి చాలా దుఃఖంతో ఉంటుంది. ఇదేంటి, నేనేదో మంచి శుభవార్త తీసుకొస్తే కైకేయి ఏడుస్తుందేంటి, ఇంత దుఃఖంలో ఉందేంటి అని చెప్పేసి దశరథుడు చాలాసేపు ఆలోచిస్తాడు. ఆలోచించి, ఏమైంది కైకేయి, ఏంటి ఇలా సంతోషంగా ఉండాల్సిన సమయంలో నీవు దుఃఖిస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగిన వెంటనే సరే ఇంత దుఃఖంలో ఉంది కదా, రాముడు పట్టాభిషేకం గురించి చెప్తే ఈ దుఃఖం పోతుందేమో, సంతోషపడుతుందేమో అని చెప్పేసి ఆయన మనసులో ఏమీ లేదు కదా కల్ముషం. సో అందుకని చెప్పేసి వాళ్ళ భార్యతో కైకేయితో పంచుకుంటాడు. తర్వాతే కౌసల్యకి చెప్తాడు. ఫస్ట్ కైకేయికి చెప్దామని ఆయన వస్తాడు. వచ్చేసరికి కైకేయికి ఏడుచుకుంటూ, ఇదేంది నాదా, నా కొడుక్కి కాకుండా రాముడికి పట్టాభిషేకం చేయడం ఏంటని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా దశరథుడు బిత్తరపోతాడు. అరెరే, ఏం మాట్లాడుతున్నావు కైకేయి, నాకు అర్థం కావట్లేదు. భరతుడు చిన్నవాడు, రాముడు పెద్దవాడు, రాముడికి కదా చెందాలి అని చెప్పేసి అంటారు. అనేసరికి ఇక కైకేయి గొడవ పెట్టుకుని, అదేంటి నా కొడుక్కి ఏం తక్కువ, రాముడికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, నా కొడుకు ఇందులో తక్కువ, నా కొడుకు దగ్గరే ఉంటాడు. ఇక నలుగురు సమానమైనప్పుడు భరతుడి దగ్గర రాముడు, లక్ష్మణుడు, అందరూ శత్రుఘ్నులు అందరూ ఉంటారు, నా కొడుక్కే పట్టాభిషేకం చేయండి అని చెప్పేసి అంటారు.
ఇక దశరథుడి సంతోషం ఒక్కసారిగా పటాపంచలైనట్టు ఒక ఒక మట్టి కుండ పగిలిపోతే ఎన్ని ముక్కలైతే చిన్న చిన్న ముక్కలైపోతాయో, అలా ఆయన మనసు అన్ని ముక్కలైపోయిందనమాట. అంత విరిగిపోయింది. ఇదేంటి రాముడికి ఇద్దామనుకుని ఇంత పొంగిపోయానే, అందరూ గురువులు ఒప్పుకున్నారు, ప్రజలంతా ఒప్పుకున్నారు. ఏమిటి కైకేయి ఇది అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ దుఃఖంలో కొన్ని కొన్ని సార్లు మాటలు కూడా రావు. ఆ దుఃఖానికి ఎలా అయిపోయాడు అంటే, ఆయన ఏదో సాధించాల్సింది సాధించి చేతులారా తన చేతిలో నుంచి విడిచిపెట్టినట్టు అయిపోయింది ఆయనకి. ఒక్కసారిగా ఆ బాధను తట్టుకోలేక అలా కుప్పకూలిపోయి కూర్చుండిపోయాడు. నేను అనుకున్నదేంటి, కైకేయి అంటుందేంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఒక్కసారిగా ఆయన బిత్తరపోయి అట్లానే కూర్చుండిపోయాడు ఆ దుఃఖంతో. ఇక అంత బాధలో ఆయన ఉంటుంటే కైకేయి వస్తుంది ఇక. నా కొడుక్కి అయితే నేను సంతోషిస్తాను కానీ కౌసల్య కొడుక్కి అయితే నేనెందుకు సంతోషిస్తాను? ఆవిడ సంతోషంగా ఉంటుంది, నేను ఎలా ఉంటాను? అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న కాడి నుంచి నన్ను అందరూ చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ మనసులో పెట్టుకుని నేను ఎలాగో మీతో సర్దుకుపోతూ ఉన్నాను. నా కొడుక్కి మట్టుగా అలా రాకూడదు. నా కొడుకుని రాజుని చెయ్యండి అని చెప్పేసి అంటారు. ఊరంతా తెలిసిపోయింది. ఊరంతా రాముడే అని చెప్పి చెప్పుకొని వచ్చేసిన అయినా, అంటే ఫస్ట్ రాజులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే అక్కడున్న మంత్రుల్ని, వాళ్ళ కులదైవాన్ని, ప్రజల్ని అడగాలి. అంతేగాని ఇంట్లో వాళ్ళని తీసుకోవడానికి ఏం లేదు. మనమైనా ఓట్లు వేస్తున్నాము అంటే కొంతమంది మంత్రులకు మాత్రమే వేసి గెలిపించి, వాళ్ళు పైన ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని గెలిపించినట్టు, అలాగా అప్పుడు రాజులు కూడా అలాగే ఉండేది. అలా అందరూ కూడా ఇక రాముడినే ఎంచుకుంటారు. అలాంటిది ఇప్పుడు భరతుడిని పట్టాభిషేకం చేయడం ఎట్లా? అందులోకి రాముడు అనేవాడు పెద్ద కొడుకు. పెద్ద కొడుక్కి కాకుండా ఈ మూడో వాడికి అంటే రెండో వాడికో ఇవ్వడం కుదరదు కదా! రెండో వాడికవని, మూడో వాడికవని, నాలుగో వాడికి అవ్వడం అని అసలు కుదరదు. అందులోకి భరతుడు కూడా అసలు రాజుకి అంటే రాముడు కాకుండా ఆయన ఒప్పుకోడు. ఆళ్ళు నలుగురు అన్నదమ్ములు అలా కలిసి ఉండేవాళ్ళు.